మా ఇంటిపై ఉండే రెంటల్ కుర్రాడు భర్త పోయిన మా అక్క పువ్వును చిత్తు చిత్తుగా కొట్టాడు. ఈ స్టోరీ మీకు తెలియాలి అంటే మీకు ముందుగా మా గురించి తెలియాలి. నా పేరు వంశీ. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము ఉండేది చిలకలూరిపేట. నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే కాలం చేశారు. అప్పటి నుంచి నాకు తల్లైనా తండ్రైనా అన్నీ మా అక్కే. రెక్కలను ముక్కలు చేసుకుని నన్ను పెంచింది. కష్టపడి నన్ను చదివిస్తుంది. అయితే ఒక 6 సంవత్సరాల క్రితం మా అక్కకు పెళ్ళి కూడా అయ్యింది. అయితే పెళ్ళైన 2 ఏళ్లకే మా బావగారు యాక్సిడెంట్ అవ్వటం వలన మృతి చెందారు. దానితో ఒక 6 నెలల పాటు మా అక్క మనిషిలా లేదు. ఒక పక్క తల్లిదండ్రులను కోల్పోయి మరో పక్క కట్టుకున్న భర్తను కూడా కోల్పోయి మా అక్క బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా చాలా కృంగిపోయింది. దాంతో పెద్దవాళ్ళందరూ మా అక్కకి ధైర్యం చెప్పసాగారు. నువ్వే దిగులు పడితే చిన్నవాడైన మీ తమ్ముడు సంగతి ఏమిటి అని, వాడిని నువ్వే చూసుకోవాలి కదా అని ధైర్యం చెప్పసాగారు. తర్వాత కొంతకాలానికి మామూలు స్థితికి వచ్చింది. ధైర్యంగా నిలబడుతూ జీవితం అనే పోరాటంలో పోరాడుతూ ఒక స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఒక చిన్న కిరాణా షాపును కూడా పెట్టుకున్నాం. దాంతోనే మేము బ్రతుకుతున్నాం. పైగా మాకు పెద్దల నుంచి సంక్రమించిన కొన్ని ఆస్తుపాస్తులు కూడా ఉన్నాయి. అలాగే 3 ఇల్లులు కూడా ఉన్నాయి. అయితే మేము వాటిని రెంట్కు ఇచ్చేసి మేము కూడా అందులోనే ఒక పోర్షన్లో ఉంటున్నాం. అయితే ఒకరోజు నాకు కొంచెం తలనొప్పిగా ఉండటంతో కాలేజీ నుండి తొందరగానే ఇంటికి వచ్చేసాను. అయితే అక్కడ మా అక్క గదిలో ఉన్న దృశ్యం చూసి షాక్ అయ్యాను. మా అక్క గదిలో ఒకటే సిగరెట్ కంపు, కాల్చి పడేసిన సిగరెట్ పీకలు, పైగా మంచం కింద 2 మద్యం సీసాలు. దానికి తోడు మంచం మీద మా అక్క పెట్టుకునే పువ్వులన్నీ చెల్లాచెదురుగా నలిగిపోయి ఉన్నాయి. మా అక్క చీర గదిలో మూలకు పడిపోయింది. అదేవిధంగా లంగా, మా అక్క వేసుకునే లోపల దుస్తులు కూడా ఆ గదిలో మూలకు పడి ఉన్నాయి. మా అక్కేమో బాత్రూంలో స్నానం చేస్తుంది. వెంటనే మా అక్క బయటకు రావడాన్ని గమనించిన నేను వెంటనే అలర్ట్ అయ్యి నా గదిలోకి పారిపోయాను. నా మనసులో మా అక్క మీద మొదటిసారిగా అనుమానం అనే బీజం ఏర్పడింది. ఎప్పుడూ నిండు కుండలా చక్కగా చలాకీగా ఉండే మా అక్కలో ఇంత పాడుబుద్ధి ఎలా పుట్టింది? అసలు పరాయి మగాడిని కన్నెత్తి కూడా చూడని మా అక్క ఉన్నట్టుండి ఈ విధంగా ఎలా చేస్తుంది అంటూ ఆలోచింపసాగాను. ఇంతకీ అతగాడు ఎవరై ఉంటాడంటూ ఆలోచిస్తూనే వాడిని ఎలాగైనా పట్టుకొని బుద్ధి చెప్పాలనుకున్నాను. అయితే నాకు తెలిసిన అందరి మీద అనుమానపడుతూ ఒక కన్నేసి ఉంచాను. అయితే ఒకరోజు మా ఇంటి పైన రెంట్కి ఉండే సుధాకర్ గాడు మా అక్కతో క్లోజ్గా మాట్లాడుతూ కనబడ్డాడు. పైగా వాడు ఎప్పుడూ కూడా సిగరెట్టు తాగుతూనే ఉంటాడు. అది కూడానా ఎప్పుడు ఒకే బ్రాండు తాగుతూ ఉంటాడు. వీడు త్రాగే బ్రాండు ఆ రోజు మా అక్క గదిలో వాసన వచ్చిన ఆ బ్రాండు 2 ఒకటే అని, దానితో ఆ దొంగ నా కొడుకు వీడే అని పసిగట్టాను. వీళ్ళని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అనుకున్నాను. అందుకు గాను నా ఉపాయాలు నేను వేసుకున్నాను.
అయితే ఆ రోజు రాత్రి మా అక్క నాతో తొందరగా తినేసి తొందరగా పడుకో, రేపు ఉదయాన్నే మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి కదా అంటూ నాకు నీతి బోధలు చేస్తుంది. అయితే ఎప్పుడూ లేనిది ఎందుకు నన్ను పడుకోపెట్టడానికి మా అక్క ఇంతగా తొందర పడుతుంది అని అనుకున్నాను. దొంగ మొఖం దాన, వాడితో కలిసి ఏం ప్లాన్ చేస్తున్నావే అంటూ నా మనసులో అనుకుని నా గదిలోకి వెళ్ళి నిద్రపోయినట్టు నటించసాగాను. రాత్రి 1:30 అయ్యింది. పక్కనే మా అక్క గదిలో నుంచి మా అక్క అరుస్తున్న మూలుగు అరుపులు నాకు వినబడుతున్నాయి. అసలే పెళ్ళి కాని నాకు వాళ్ళు ఏమి చేస్తున్నారో, ఎలాగ చేస్తున్నారో అని ఒకటే ఆతృత నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వలేదు. పైగా వాళ్ళు భార్యాభర్తలు కూడా కాదు. ఎలాగైనా వాళ్ళు ఏం చేసుకుంటున్నారో చూడాలి అనిపించింది. వెంటనే నేను సైలెంట్గా వెళ్ళి మా అక్క ఏమి చేస్తుందా అని ఆ గదికి వెళ్ళి కిటికీలోంచి చూడసాగాను. ఇంకేముంది, అప్పటికే షో స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు ఒంటి మీద బట్టలు లేనే లేవు. సుధాకర్ గారు మా అక్కను అన్ని యాంగిల్స్లో ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ కనికరమే లేకుండా అరుపులు పెట్టిస్తున్నాడు. మా అక్క అరుపులు బయటికి రాకుండా నోటిని గట్టిగా పట్టుకుంది. అయితే చూసిన నాలో కూడా ఉద్రేకం కట్టలు తెచ్చుకుంది. వీళ్ళు అలా ఎంతసేపు చేసుకుంటారో చూద్దామని అలా చూస్తూ ఉండిపోయాను. మా అక్కని అన్ని రకాల భంగిమల్లో బాగా చేసి సుధాకర్ గాడు స్వర్గసీమ అంచులను తాకించాడు. మా అక్కకు నవనాడులు కదిలి కేకలు పెడుతుంటే నాలో కూడా రసస్తంభన మొదలైంది. అలా ఒక 3 గంటల తర్వాత యుద్ధం ముగిసింది. మా అక్కను అలా మంచం మీదే వదిలేశాడు. మా అక్క అలా మంచం మీద పడి ఉంటే సుధాకర్ గాడు అంతా చేసి పైకి లేచాడు. ఒక సిగరెట్ తీసి వెలిగించుకొని కాలుస్తూ పక్కనే ఉన్న దొడ్డిదారిలోంచి వాడి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా మా అక్క కూడా కింద పడి ఉన్న తన నైటీని లోదుస్తులను తీసుకుని వేసుకుంది. అయితే వాడి మీద మాత్రం నాకు చాలా కోపం వచ్చింది. కానీ తర్వాత నాకే అనిపించింది, వయసులో ఉన్న మొగుడు లేని మా అక్క మాత్రం ఎన్ని రోజులని తన కోరికను చంపుకొని అలా ఒంటరిగా ఉంటుంది. తనకి కూడా కోరికలు ఉంటాయి కదా అని ఆలోచించి అర్థం చేసుకుని వాళ్ళని వదిలేశాను. ఆ తర్వాత నేను చాలాసార్లు రాత్రిపూట వాళ్ళు చేసుకోవడం దొంగచాటుగా చూసేవాడిని. అయితే వాడు మా అక్కని ఎలా అయితే చేస్తున్నాడో నేను కూడా అచ్చం అలాగే మా కాలేజీలో ఉండే నా గర్ల్ ఫ్రెండ్ పూజని చేసేవాడిని. ఎందుకంటే నిద్రలో కూడా నాకు వాళ్ళు చేసుకునేదే నా కళ్ళ ముందు కనబడుతూ ఉండేది. దాంతో నేను ఇంకా ఆగలేక నా కసినంతటిని నా డార్లింగ్ పూజపై తీర్చుకునేవాడిని. ఇట్లు మీ వంశీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మీకు కనుక మన స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఇటువంటి వీడియోస్ కావాలంటే మాత్రం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అయితే అనిపించిందో కిందన కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.